13 కుటుంబాలు అంటే ఈ ప్రపంచాన్ని మీకు 13 కుటుంబాలు మీకు పాలిస్తారండి. వీళ్ళను దాటి ఎవరు ఎప్పుడు ఏది కూడా చెయ్యలేరు. అంటే దీన్ని మనము ఇలుమినాటిస్ అని చాలా వీడియోస్లో మాట్లాడాం. అంటే ఇంకా చెప్పాలంటే 2024 నా భవిష్యవాణి ఎలా ఉంది అంటే ఈ ఇలుమినాటిస్ ఈ 13 ఫ్యామిలీస్ కూడా మనము కలిసిపోదాము, అమెరికా అనబడే దేశము ప్రమాదంలో ఉంది, సో అమెరికా అనబడే దేశాన్ని మనమే కదా సృష్టించాము, ఇప్పుడు ఈ దేశము డేంజర్లో ఉన్నప్పుడు మనమందరము కలిసికట్టుగా ఆ దేశాన్ని కాపాడాలి. సో అమెరికాను ఎదిరించే, అమెరికాను శత్రువులుగా చూసే దేశాలను మనము విడిచిపెట్టకూడదు, దీనికోసం ఏమైనా ఎంత దూరమైనా వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. అంటే దీన్ని చాలామంది కాన్స్పిరసీ థియరీస్ అని అంటారు. ఈ 13 ఫ్యామిలీస్ అనేదే ఒక చాలా పెద్ద కాన్స్పిరసీ, ఇది ఇలుమినాటి యొక్క ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి చెప్తారు. కానీ మరి ప్రపంచాన్ని వీళ్ళే పాలిస్తున్నారు కదా అంటే క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు, ప్రేమ్ గారు 3వ ప్రపంచ యుద్ధం అనేది వస్తుందా అంటే నా జవాబు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ వచ్చేసింది కదా, మనము 3వ ప్రపంచ యుద్ధంలోనే కదా ఉన్నాము. ఇప్పుడు గత 2 ఏళ్ల నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధము ఏంటండి, ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య జరుగుతున్న యుద్ధము ఏమిటి, నెక్స్ట్ లెవెల్లో మీరు చూసారనుకోండి చైనా తైవాన్ అని చెప్పి మాట్లాడడం, ఇంకొక యుద్ధము, ఇంకొక చాలా పెద్ద యుద్ధము ఎవరి మధ్య, నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి విడిగా మాట్లాడాలి. మరి యుద్ధాలు వరస పెట్టి ప్రపంచంలో జరుగుతున్నప్పుడు మీరు ఏమో న్యూ వరల్డ్ ఆర్డర్ని మాట్లాడుతున్నారు. ఇలాంటి యుద్ధాలను ఎవరు సృష్టిస్తున్నారు అంటే అమెరికా యొక్క డామినేషన్, అమెరికా యొక్క ఆధిపత్యము ఇవాళ ఒక రష్యానండి, ఒక చైనానండి, లేదా భారతదేశం. సో వీళ్ళు అమెరికాను డామినేట్ చేస్తారా, అమెరికా యొక్క ఆధిపత్యాన్ని వీళ్ళు దాటేస్తారా అంటే వీళ్ళే టాప్ 3 దేశాలుగా మిగిలిపోతారా? ఇదంతా కూడా అమెరికా వాడికి ఉన్న భయం. మరి అమెరికా వాడికి భయంగా ఉంటే ఇలుమినాటిస్ 13 ఫ్యామిలీస్ ఏం చేస్తారండి ప్రేమ్ గారిని అడిగారు అనుకోండి. అమెరికాలో అధ్యక్షుడు అనేవాడు ఒక పప్పెట్ అండి, అధ్యక్షుడిని ఉంటాడు, అతను పాలించేది ఏం ఉండదు. ఈ ఎలైట్ గ్రూప్ ఈ 13 ఫ్యామిలీస్కి చెందిన చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు మీకు పదవుల్లో ఉంటారు. ఇది ఎలా చెప్పాలంటే చాలా డెప్త్గా ఉంటుంది, యువకులు ఎవరైనా చూస్తుంటే అర్థం చేసుకోండి. బవేరియా అనబడే ఒక ప్రాంతం, ఈ బవేరియా అనేది జర్మనీకి చేరువలో ఉండే ఒక ప్రాంతం. ఇక్కడ ఆడమ్ వైషెఫ్ట్ అని చెప్పి ఒక వ్యక్తి, ఇతను ఇలుమినాటి అనబడే కాన్సెప్ట్ని ప్రపంచానికి పరిచయం చేసినవాడు. మీకు 1776లో ఈ బవేరియా ఇలాంటి ఒక సీక్రెట్ సొసైటీని ఏర్పాటు చేసిన ఆడమ్ వైషెఫ్ట్ తరువాత మీకు అంచెలంచెలుగా జర్మనీ అంతా కూడా మీకు ఇలాంటి సీక్రెట్ సొసైటీస్ని ఏర్పాటు చేశాడు. ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ మాట్లాడతాం చూసారా, దానికి చాలా చాలా ముఖ్యమైన కారకుడు ఇతనే. అంటే రాచరిక పాలన అనేది కరెక్ట్గా లేదు, ప్రజలకు న్యాయం అనేది జరగడం లేదు, ఒక సిస్టమ్ అనేది ప్రపంచానికి ఉండాలి, ఎవరు పాలకులు ఎవరు బానిసలు ఇది ఒక క్లియర్ కట్ డెఫినేషన్తో ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో ఇతను ఒక ప్రొఫెసర్ కాబట్టి ఆ పద్ధతిలో మాట్లాడాడు. మీకు 1882 వచ్చే నాటికి 600 మంది సీక్రెట్ సొసైటీస్లో సభ్యులుగా చేరారు. తరువాత లక్షల మంది ఇవాళ మనం ప్రపంచంలో ఏం మాట్లాడతాము, ఒక డెమోక్రటిక్ కంట్రీ ఇండియా అనుకోండి, భారతదేశంలో మీకు ఈ సిస్టమ్ ఎలా ఉంటుందండి, లెజిస్లేచర్ అంటారు, ఎగ్జిక్యూటివ్ అంటారు, జ్యుడిషియరీ అంటారు, మీడియా అంటారు. అంటే 4 పిల్లర్స్ ఆఫ్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. ఈ 4 సిస్టమ్స్ని కూడా 1882లోనే వాళ్ళు డిఫైన్ చేశారు. అంటే గ్రూప్స్ ఉంటాయి, కేటగిరీస్, ఒక 7 కేటగిరీస్. ఈ 7 కేటగిరీస్ అన్నారనుకోండి, ఫస్ట్ మీకు లీడర్స్ అంటే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, తరువాత పొలిటీషియన్స్ అంటే ఒక పాలన అనేది చెయ్యగలిగిన వాళ్ళు, తరువాత మీరు అడ్వకేట్లు, జడ్జులు, మెడికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, మీడియాలో ఉండేవాళ్ళు, అలాగే వ్యాపారంలో ఉండేవాళ్ళు. మీరు 7 వర్గాలను 7 కేటగిరీస్ని గమనించారనుకోండి, ఇవాళ వరకు ఈ 13 ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు ఈ రంగాలలో నిష్ణాతులుగా ఉంటారు, ఎక్స్పర్ట్స్గా ఉంటారు. వీళ్లను ఎవరు ఎప్పుడు కూడా ఓడించలేరు. సో ఇమీడియట్గా 13 ఫ్యామిలీస్ ఏంటండి అంటే ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ అంటాం, కెనడీ ఫ్యామిలీ అంటే ఏంటి, వీళ్ళని బ్లడ్ లైన్ అంటారు. ఇప్పుడు రాత్స్చైల్డ్ అంటాం, రాత్స్చైల్డ్ బ్లడ్ లైన్, రాత్స్చైల్డ్ ఇప్పుడు జేమ్స్ రాత్స్చైల్డ్.
స్టీవెన్ రాత్స్చైల్డ్ అన్న పేరుతో మీకు ఎండ్ అయితే ఇది వీళ్ళ ఫ్యామిలీ నేమ్. సో వీళ్ళు ఇలాంటి 13 ఫ్యామిలీస్లో ఒక్కళ్ళు అనేది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఇప్పుడు మీరు చూసారనుకో రాకెఫెల్లర్ అంటాం, అంటే ఆడమ్ రాకెఫెల్లర్, ఇతను రాకెఫెల్లర్ ఫ్యామిలీకి చెందినవాడు. అలాగే బాంటీ బ్లడ్ లైన్ అంటారు, ఆస్టర్ బ్లడ్ లైన్ అంటారు. ఇందులో వాన్ డియన్ అనే ఫ్యామిలీని మీరు చూసారనుకోండి, పుర్రెలండి. వీళ్ళు వేసుకున్న బట్టల్లో అంతా మీకు పుర్రెలు కనిపిస్తాయి. అంటే ఇలుమినాటీస్, ఈ 13 ఫ్యామిలీస్ ఎంత డేంజరో మీరు తెలుసుకోండి, మాతో మీరు గేమ్స్ ఆడకండి చెప్పడానికి వీళ్ళు ఇలాంటి బట్టలు వేసుకొని మీకు జర్మనీలో, ఫ్రాన్స్లో, యూకేలో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అడగచ్చు, వీళ్ళందరూ కలిసిపోతే ఏం జరుగుతుందండి? మీకు ఒక మహాప్రళయమే. 1వ 2వ ప్రపంచ యుద్ధానికన్నా మీకు చాలా రెట్లు ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ యొక్క కోర్ ఏరియాని చూసారనుకోండి, అంటే వీళ్ళు ఏ రంగాల్లో ఉంటారు అంటే ఫెడరల్ బ్యాంకింగ్ వ్యవస్థ. రాత్స్చైల్డ్ అని అన్నారు అనుకోండి, ప్రపంచంలో ఉండే బ్యాంకింగ్ వ్యవస్థ వీళ్ళ చెప్పు చేతల్లోనే ఉంటుంది. వీళ్ళు చెప్తున్నట్టే మీకు ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ నడుచుకోవాలి. ఎవరైనా డీవియేట్ అయ్యారంటే వాళ్ళు ప్రాణాలతో ఉండరు, తర్వాత వాళ్ళు వ్యాపారమే చెయ్యలేరు. సో బ్యాంకింగ్ వ్యవస్థలో వీళ్ళు ఉన్నారు అనుకోండి, మీకు రియల్ ఎస్టేట్ అనండి, హాస్పిటల్స్ అనండి, ఇవాళ చూడండి గచ్చిబౌలి వెళ్ళండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు, అక్కడ మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారము ఆహా ఓహం జరిగేస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద కట్టడాలు ఇవన్నీ ఎవరు నిర్మిస్తారు? మీరు గమనించారు అనుకోండి, ఈ బ్లాక్ స్టోన్ అనబడే కంపెనీని చూసారా, వాళ్ళకి సంబంధించిన పెట్టుబడులే ఇక్కడ ఉంటాయి. ఎలాగండి? అలా మేము ఎక్కడా చూడలేదు కదా. మామూలుగా మాకు తెలిసిన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులే కదా ఉన్నారు అంటే, ఒక్కసారి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏ బ్యాంకు దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడ వీళ్ళు లోన్లు తీసుకుంటున్నారో ఒక్కసారి మీరు గమనించారనుకోండి, ఇదంతా కూడా ఇంటర్ కనెక్టెడ్. వీళ్ళందరూ కలిసిమెలిసే ఇవాళ డీపాపులైజేషన్ మాట్లాడతారు. ఇప్పుడు 1వ ప్రపంచ యుద్ధములో 2 కోట్ల మంది మరణించారు. అబ్బా చాలా ఎక్కువ అన్నారు. అదే మీకు 2వ ప్రపంచ యుద్ధం వచ్చేటప్పటికి 7,50,00,000 మంది మరణించారు. మరి కరోనా అనబడే ఒక బయోవార్ వచ్చినప్పుడు 6 కోట్ల మందికి జస్ట్ 2 ఏళ్లలో మరణించారు కదా. మరి దీనంతా ఎవరు సృష్టిస్తారు, ఎవరు దీనంతా హ్యాండిల్ చేస్తారంటే డీపాపులేషన్. ఈ ప్రపంచంలో ఇంతమంది మాత్రమే బతకాలి, తక్కిన వాళ్ళందరూ కూడా ఈ భూమికి భారము, వీళ్ళు ఉండాల్సిన అవసరము లేదని ఈ 13 ఫ్యామిలీస్ వీళ్ళు ఎప్పటికప్పుడు టైం టు టైం వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారండి. సీక్రెట్ సొసైటీస్ అండి, ఎక్కడెక్కడో వీళ్ళు కాఫీ షాపుల్లో అంటాము, అలాగే వీళ్ళు పెద్ద పెద్ద క్లబ్బులు అంటాం కదా, ఈ క్లబ్బుల్లో కూర్చొని మనము కలవాలి, అమెరికాను కాపాడాలి, ఎప్పటిలాగే అమెరికా డామినేషన్ ప్రపంచంలో ఉండాలి, ఈ పుతిన్ కాదు, ఈ రష్యా కాదు, చైనా కాదు, భారత్ కాదు, మనము ఎవరిని నిలబెడితే, ఎవరిని ఎంచుకుంటే వాళ్లే ప్రపంచాన్ని పరిపాలించాలని వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా 2024లో వీళ్ళు దీన్ని 100% ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ 13 ఫ్యామిలీస్ ఈ ప్రపంచానికి ప్రమాదము. అమెరికా వాడు చెప్పడు, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, ఈ ప్రపంచం అంతా కూడా అడవులు, ఒక్క యూరోప్ వెస్టర్న్ దేశాలే పూల తోట, ఆ పువ్వుల తోటలో మనము ఉండాలి, ఈ అడవి ఇందులో ఉండే క్రూర మృగాలంతా ఉండకూడదు, వీళ్ళని మనం నిర్మూలించాలి అని చెప్పి ఇవాళ వీళ్ళు ఇంత పెద్ద ఒక ప్లానింగ్ వేసినట్టుగా దీనికి నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే 3వ ప్రపంచ యుద్ధమే. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు చూడబోతున్నాము. వీటిని అంతా మీరు చూసారనుకోండి, ఒక్క అమెరికా వాడి కనుసైగల మీద వాడి వల్లే యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి 2024లో ఇదే రియాలిటీ అనుకోండి. మీరు నేను మన దేశాన్ని ఎలా కాపాడగలము? మరి ఇంతంత పెద్ద పాలకులు ఉన్నారు, ఇంత పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నారు, వీళ్ళు ఈ 13 ఫ్యామిలీస్ని ఎలా ఆపబోతున్నారు? మోదీ గారు ఈ పని చేయగలడా? ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.